ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుచున్నాను. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడినటువంటి దైవ వాక్యమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, అభినందనలు, శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభు కృపను బట్టి మొదటి వేవు రెండో వేవు కూడా దాటుకొని మూడో వేవు వస్తుందో లేదో అనేటువంటి డైలమాలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎన్ని వేవులైనా మనల్ని ఏం చేసేదంటూ ఏం లేదు. మనం ప్రభు చిత్తంలో ఉన్నాం. స్తోత్రం. మరణమైనను జీవమైనను మరి ఏదైనను ఎత్తైనను లోతైనను కరువైనను ఖడ్గమైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఏదైనా కానీ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వీటన్నిటి గురించి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన దేవుని బిడ్డలో దేవుడు మనతో కూడా ఉన్నాడు. యేసు మనతో ఉండగా మనకు భయం ఎందుకు? మేము భయపడము, ఇక మేము భయపడము అని భక్తుడు పాడాడు. ఏ కీడు రాదని యేసే చెప్పాను మాకు, మేము భయపడము. ఏ కీడు రాదని ఆయన చెప్పాడుగా, మాకెందుకు ఈ భయం? స్తోత్రం. నా ప్రాణమా, నాలో నువ్వెందుకు కృంగి ఉన్నావు? మీ కుమారుని బట్టో, మీ కుమార్తెను బట్టో, మీ కుటుంబ సమస్యలను బట్టో, తీరని అప్పులను బట్టో, తీరనటువంటి లేకపోతే తగ్గని అనారోగ్యాన్ని బట్టో కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాన వెలిసిన తర్వాత ఇంద్రధనుస్సు కనిపించినట్లుగా నీ జీవితంలో ఒక వాన వెలిస్తే ఒక రెయిన్బో కనిపిస్తుంది. ఇఫ్ ద రైన్ స్టాప్స్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ వుడ్ సీ ఏ రెయిన్బో ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ధైర్యంగా ఉందాం. వర్షానుభవం దాటిపోయింది. ఇప్పుడు ఇంద్రధనుస్సు అనుభవంలోకి వచ్చేసాం. ఒక నిబంధన అనుభవంలోకి వచ్చేసాం. ఒక ఉగ్రత అనుభవం దాటిపోయింది. ఒక నిబంధన అనుభవంలోకి మనం వస్తున్నాం. దేవుని స్తోత్రం. మనం అలా జర్నీ చేస్తున్నాం, అలా ప్రయాణిస్తున్నాం. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు కృపను బట్టి యోహాను సువార్త 19 అధ్యాయాల ధ్యానాలు ముగించుకోవడానికి ప్రభు సాయం చేశాడు. 19 అధ్యాయాల్లోంచి 578 సందేశాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 2 అధ్యాయాల నుంచి 60 సందేశాలు వరకు ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త మీద ఏదో పిహెచ్డి చేయగలిగామో, స్కాలర్స్ అయ్యామని కాదు. వీఆర్ జస్ట్ లెర్నర్స్. నేర్చుకుంటూ 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 ఉన్నాం. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఇక ఈ రోజు నుంచి అనగా గత 7 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు. 8వ నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు. జూలై నెల కూడా అయిపోయింది. ఇక ఆగస్టు నెలలోకి మనం వచ్చేసాం. ఆగస్టు నెల అంటే మనకు అందరికి గుర్తు వచ్చేది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఆత్మ సంబంధంగా స్వతంత్రులు అయ్యాం మనం. 2000 సంవత్సరాల క్రితం కలువరిలో క్రీస్తునాథుడు చనిపోవడం వలన, పస్కా పశువుగా ఆయన బలి కావడం వలన మనం స్వతంత్రులమయ్యాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 8వ నెలను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆగస్టు నెలను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత 7 నెలలు దేవుడు మిమ్మల్ని కాపాడాడు. అందుకు బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గత 7 నెలలు కాపాడిన దానికి కృతజ్ఞతగా మీ స్థానిక సంఘ కాపాడిని పిలుచుకొని, అయ్యా రండి సార్, 7 నెలలు కాపాడాడు, మా ఇంట్లో ఒక చిన్న కాటేజ్ ప్రేయర్ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయండి అని దేవజనులను ఆహ్వానించండి. వచ్చిన వారికి వీలైతే భోజనం ఏర్పాటు చేయండి, దేవజనులకు భోజనం ఏర్పాటు చేయండి, చక్కటి కానుకనిచ్చి మీ స్థానిక సంఘ పరిచయను మీరు ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మా టీవీ పరిచయను ప్రోత్సహించమని నేను చెప్పడం లేదు. మీ స్థానిక సంఘ పరిచయను దయచేసి మీరు ప్రోత్సహించండి. యువర్ పాస్టర్, లోకల్ పాస్టర్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. కష్టపడుతున్నటువంటి మీ పాస్టర్ గారికి, కష్టపడుతున్న పాస్టర్లు ఉన్నారు, కష్టపడుతున్నట్టు నటిస్తున్న పాస్టర్లు ఉన్నారు, అది వేరే విషయం. సేవ పేరుతో వచ్చి లక్షలు గడించిన పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ గురించి కాదు, నమ్మకస్తులైనటువంటి మీ పాస్టర్ల గురించి. ఒక సాక్ష్యాన్ని నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తాను. మా కజిన్ అయినటువంటి ఒక సహోదరుడు పాస్టర్ సునీల్, లేకపోతే థామస్ మాథ్యూ అనేటువంటి ఆయన కేరళలో ఉన్నాడు. ఆయన ఎంతో నమ్మకమైనటువంటి దేవజనుడు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేటువంటి చర్చ్ తరఫున పనిచేస్తున్నాడు. తనకు వచ్చేటువంటి ఆర్థిక వనరులతో, కొద్దిపాటి ఆర్థిక వనరులతో ఆయన కొంతమంది
లాక్డౌన్ సమయంలో ఆహారం లేని వాడికి ఆహారం అంతా సప్లై చేస్తూ ఆయన కరోనా బాధితుడిగా మారాడు. కరోనా బాధితుడిగా మారి హై లెవెల్కి వెళ్ళిపోయాడు. చాలా సీవియర్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు. కండిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు సుమారు 4 లక్షల వరకు ఖర్చు అయింది. 4 లక్షల వరకు ఖర్చు అయినప్పుడు ఆ 4 లక్షలు ఆయన అప్పు తెచ్చింది లేదు. వీళ్ళు దేశ విదేశాల్లో ఉన్న దేవుని బిడ్డలు సమకూర్చేశారు. ఏజీ నుంచి కూడా ఎవరికీ ఇవ్వలేదు. కానీ ఈ దైవజనుడి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయనకి సుమారు 60-70 వేలు దాకా వాళ్ళు ఇచ్చారు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, మనుషుల్ని కదిలిస్తాడు. డాక్టర్లు కూడా చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇంత తీవ్ర రూపం దాల్చినటువంటి కరోనా నీలో అసలు నువ్వు బాగయ్యావు అంటే మా ట్రీట్మెంట్ వలన కాదు, మీ దేవుడికి నువ్వు చేసిన ప్రార్థన నిన్ను బతికించిందని వాళ్ళు అద్భుతమైన సాక్ష్యం చెప్పారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన గురించి కూడా రాబోయే దినాల్లో సాక్ష్యాలు చెప్పాలి. రోగ సమయంలో నీ నమ్మకత్వం, రోగ సమయంలో నీ విశ్వాసం, రోగ సమయంలో నీ ప్రార్థన, ఇవి నిన్ను బతికించాయి, నీ దేవుడు గొప్పవాడు అని చెప్పుకునేటువంటి అనుభవం మనకు కావాలి. చిన్న రోగానికి కదిలిపోయేవాళ్ళుగా లేదా కలవరపడిపోయేవాళ్ళుగా ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. మనకు చావైనా ఒకటే, జీవనమైనా ఒకటే, బతుకైనా చావైనా రెండు ఒకటే. మనకేం పెద్ద తేడాలు ఏం కనిపించట్లేదు. కాకపోతే చావైన తర్వాత మనం ప్రభుతో పాటు ఉంటాం. బతికి ఉంటే ప్రభు బిడలతో ఉంటాం. ప్రభుతోనూ ప్రభు బిడలతో ఉంటాం. ప్రభుతో ఆత్మీయంగా, ప్రభు బిడ్డలతో అక్షరార్థంగా ఉంటాం. కానీ చావైతే మనం చచ్చిపోయిన తర్వాత ప్రభువుతో యుగయుగాలు ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడినట చూచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఆదివారం. ఏ రోజు ఆదివారం? ఆ పైన రాయబడింది, పైగా ఆ సమాధి సిలువకు సమీపంలో ఉంది కనుక వాళ్ళు ఆయన దేహాన్ని సమాధిలో ఉంచారు. 19 చివరి భాగం 42వ వచనం. తర్వాత ఆ రోజు ఆదివారం అనగా ఇట్ వాస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఒక ఇంగ్లీష్ తర్జుమాలో, ఇట్ వాస్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద సాబత్ అనగా విశ్రాంతి దినము శనివారం తర్వాత రోజని ఇలా రాయబడింది. ఆ రోజు ఆదివారం మగ్దలేనేకు చెందినటువంటి మరియా చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసివేయబడి ఉండటం గమనించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మన ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో ఇంగ్లీష్ వర్షన్లో కూడా చదువుకుందాం. Now on the first day of the week, Mary Magdalene came to the tomb. While it was still dark and saw that stone had been taken away from the tomb. Stone was removed or taken away from the tomb. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చీకట్లో జరిగినవి. చీకట్లో ఏం జరిగాయి? చీకట్లో సాధారణంగా జరగరానివి జరుగుతుంటాయి. అవమానకరమైన కార్యములు, అసహ్యమైన కార్యాలు జరుగుతుంటాయి. ఆత్మ సంబంధమైన కార్యాలు జరగవు. కానీ చీకట్లో ఏం జరిగింది అనే దాన్ని ఆధారంగా చేసుకొని 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. చీకట్లో జరిగినటువంటి కార్యాలు 4 ఆత్మ సంబంధమైన కార్యాలు అనుకోండి. చీకటి అనగా పాపమనో లేకపోతే ఇలా వర్ణిస్తుంటారు. కానీ అదే సమయంలో యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు చీకటి. ఆ చీకటిని గురించి కొంతమంది బైబిల్ పండితులు అది నిబంధనకు సాదృశ్యం అని చెప్పారు. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడింది, తాను గాఢాంధకారములో నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గాఢాంధకారములో నివాసం చేస్తాడంట. చీకటి అగాధ జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచుండెను అనే మాట ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. అనగా అక్షరార్థమైన చీకటిని గురించి నేను మాట్లాడడం లేదు. ఆత్మ సంబంధమైన చీకటి, ఆత్మ లేకపోతే తన యొక్క నివాసాన్ని గురించి. నీకు చీకటి వెలుగు, పగలు రాత్రి ఏకరీతిగా ఉన్నాయి. పగలు రాత్రికి, చీకటి వెలుగుకి అతీతమైనటువంటి అనుభవంలో మన తండ్రి ఉన్నాడు, తండ్రి అనే దేవుడు ఉన్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఆత్మకి, శరీరానికి వెలుగు చీకటి అనే తారతమ్యాలు ఉంటాయి. కానీ ఆత్మకు వెలుగు ఏంటి, చీకటి ఏంటి? కానీ అదే సమయంలో ఆత్మ సంబంధమైన వెలుగు ఉంది, చీకటి ఉంది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. స్పిరిచువల్ డార్క్నెస్ ఉంది, స్పిరిచువల్ లైట్ ఉంది.
యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను. నిజమైన వెలుగుండెను, లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఇంకా తర్వాత 5వ వచనం, వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చీకటి అనే అక్షార్థమైన అనుభవం, వెలుగు అనేటువంటి అక్షార్థమైన అనుభవాలు ఉన్నాయి. సరే, దేవుని స్తోత్రం. ఇంకా చీకటిగా ఉండగానే, ఇంకా సూర్యోదయం జరగడానికి చాలా ముందుగా, అరుణోదయం కలగడానికి ముందుగా, లేకపోతే ఉషోదయము కలగడానికి ముందుగా, సూర్యోదయానికి ముందుగా అరుణోదయము లేకపోతే ఉషోదయము అనే కలుగుతాయి. వీటికి ముందుగా అరుణోదయమునే యోబు లేచాడు అని మనం యోబు గ్రంథంలో చూస్తున్నాం. చీకటిలో తన ఇంట్లో ఉన్నాడు యోబు. కానీ ఒక స్త్రీ చీకటిని లెక్క చేయకుండా తనకు చీకటి ఉంది అనే సంగతిని మర్చిపోయి, దివిటీలతో కాగడాలతో ఆమె వెళ్ళిందని కాదు, సుగంధ ద్రవ్యాలు ఆమె చేతిలో ఉన్నాయో లేదో మరి మనకు తెలియదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, చీకట్లో ఏం జరిగింది? ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు, శనివారం ఉదయం అలాంటి చీకటి ఉంది, శుక్రవారం ఉదయం అదే చీకటి ఉంది, లేదా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గాఢాంధకారము అలుముకుంది, చిమ్మ చీకటి అలుముకుంది. ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న సమయంలో 3 గంటలకు చీకటి ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఆ చీకటి ఒక మిస్టరీగా ఉంది. ఇక్కడ చీకటి మిస్టరీ కాదు, ఇది లిటరల్ ఎక్స్పీరియన్స్. ఇది ముందు అధ్యాయాల్లో ఉన్నటువంటి చీకటి, అనగా యేసు ప్రభువుని సిలువ వేస్తున్నప్పుడు ఉన్నటువంటి చీకటికి, ఆ చీకటి గురించి యోహాను గారు ప్రస్తావించలేదు. యోహాను గారు చీకటి కన్నా వెలుగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వెలుగు, ప్రేమ, జీవం అనేటి వాటిని గురించి ఆయన ఎక్కువ ప్రస్తావిస్తాడు. ఈజ్ ద లవర్ ఆఫ్ లవ్, లైఫ్ అండ్ లైట్. ఈ 3 ఎల్లుల్ని, లవ్ని, లైఫ్ని, లైట్ని ఆయన ప్రేమించేవాడు. మనం కూడా అలాగే ప్రేమని, లేకపోతే వెలుగుని, లేకపోతే జీవాన్ని మనం ప్రేమించేవాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉండగా, ఆమె శనివారం రాలేదు. శనివారం ఆరాధనకి వెళ్ళాలి, సమాజ మందిరంలోనూ లేకపోతే దేవాలయంలో ఆరాధన చేయాలి. శనివారం పక్కన పెట్టేద్దాం. ఆదివారమున మాత్రం, శనివారం విశ్రాంతి దినము ఏం చేయకూడదు కనుక ఆగి ఓపికతో వేచి ఉన్నటువంటి స్త్రీ శుక్రవారం వేచి ఉండి, శనివారం వేచి ఉండి, ఆదివారం వేచి ఉండలేక, ఏది ఏమైతే ఏమైంది, సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళాల్సిందే, లేదు అంటే మామూలుగా ఆయన వెళ్ళాల్సిందే, ఒక్కసారి సమాధి చూసి రావాల్సిందే. సమాధికి అవతల ఉన్నటువంటి వ్యక్తిని, సమాధికి అవతల, రాయికి అవతల పెట్టబడిన వ్యక్తిని చూడలేము. అయినప్పటికీ కూడా జస్ట్ ఏదో సాటిస్ఫాక్షన్ కోసం, ఏదో సంతృప్తి కోసం వెళ్ళాల్సిందే. వెళ్ళి ఏదో పాలు పోయడానికి వెళ్ళిందని కాదు దాని అర్థం. కొంతమంది 3వ రోజు వెళ్ళి పాలు పోస్తుంటారు. దేనికి పాలు పోయడం? పాలు పోయడం దేనికండి? ఆ సమాధి పైన ఉంటే మట్టి పిలుస్తుంది అంతవరకే, కానీ దేనికి పాలు పోయడం? ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మన్న ఇది వెనుకటి వల్లే మన్న అయిపోతుంది కదా. మీరు పాలు పోసినా లేకపోతే ఇంకేదైనా తీపి పదార్థాలు పెట్టినా ఏం లాభం? ఎందుకు? క్రైస్తవులలో కూడా పాలు పోసేటువంటి ఆచారాలు ఇవన్నీ ఉండడం నిజంగా విచారకరం. నేటి క్రైస్తవత్వం సంపూర్ణమైన క్రైస్తవత్వం అనాలి అంటే కష్టమే. అది మిళితమైనటువంటి మిక్స్డ్ రిలీజియన్గా మారిపోయింది. విచారకరం. దాంట్లో రకరకాల సాంప్రదాయాలు, అన్ని రకాల సాంప్రదాయాలు కలిసి ఉంటున్నాయి. అంత కలగూరగంప అయిపోయింది నేటి క్రైస్తవత్వం. ఈ కలగూరగంప నుంచి క్రైస్తవత్వాన్ని రీఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రీఫార్మేషన్ రావాలి, వస్తూ ఉంది. కొంతమంది దేవుజనుల్ని దేవుడు రేపుతున్నాడు. ఈ సనాతనవాదులు అనబడినటువంటి కొంతమంది సీనియర్స్ అనబడిన వాళ్ళు, ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళు కాదనుకొని దేవుడు కొంతమంది యవన జనాంగాన్ని, నేను చూస్తున్నాను కొంతమందిని దేవుడు రైజ్ చేస్తున్నాడు. మనకు నాటకాలు వేసేవాళ్ళని, లేకపోతే వేషాలు వేసేవాళ్ళని, భ్రమపరిచే వాళ్ళని కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్నది. దేవుడు షేక్ చేసేవాళ్ళని, పర్వతాలని కదిలించేవాళ్ళని, కుదిరించేవాళ్ళని. దేవునికి స్తోత్రం. పర్వతాలని కదిలించే విశ్వాసాన్ని వినియోగించుకునే వారిని దేవుడు చెప్తాడు. ఏదో హడావిడి చేసేవాళ్ళని కాదు దేవుడు ఏర్పాటు చేసుకునేది. హరిబరిగా ఏదో చేస్తూ ఏదో సంపాదించుకో, ఏదో డెవలప్ అయిపోదాము అనుకునే వాళ్ళని కాదు దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకో. ఎక్కడో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకో. గాడ్ ఈజ్ రైజింగ్ ఏ నేషన్, రైజింగ్ ఏ ఆర్మీ, రైజింగ్ ఏ జనరేషన్. జాషువా జనరేషన్ అని అనను కానీ న్యూ జనరేషన్ని దేవుడు రైజ్ చేస్తున్నాడు. ఈ దేశానికి ఉద్యోగం కావాలి,
భారతదేశంలో క్రైస్తవ సంఘానికి ఉద్యోగం కాలేదు. సరే వాటిలోకి వెళ్ళలేదు మనం. నెంబర్ 1, చీకట్లో ఏం జరిగింది? లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. లూక్ 22:42 మనం గమనిస్తే చీకట్లో జరిగినటువంటి ఒక విషయం. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. ఆయన వాళ్ళ నుండి రాయి విసిరినంత దూరం వెళ్ళి మోకరిల్లి ఈ విధంగా ప్రార్థించాడు. తండ్రి, ఓ ఫాదర్, 42వ వచనం, నీకిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివేయి. ఏం గిన్నె? అక్షరార్థమైన గిన్నె కాదు, కానీ నెరవేరవలసింది నా ఇచ్చ కాదు నీది. నెరవేరవలసింది నా ఇచ్చ కాదు నీ ఇచ్చ. యువర్ డిజైర్, యువర్ విల్, నాట్ మై విల్, నాట్ మై డిజైర్, నాట్ మై ఇంట్రెస్ట్, బట్ యువర్ ఇంట్రెస్ట్. అది నెరవేరాలి. నీ చిత్తము నెరవేరాలి. పరలోకమందు నీ చిత్తం ఎలాగూ నెరవేరుచున్నదో భూలోకంలో నీ చిత్తం అలా నెరవేరాలి ప్రభువా అని చేస్తున్న ప్రార్థన మనకెంతో మాదిరికరమైనటువంటి ప్రార్థన. చీకట్లో ఏం జరిగింది? చీకట్లో గెత్సెమనే తోటలో, లేకపోతే యోహాను సువార్త 18వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ తోటలో కెద్రోను వాగు దాటి వచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళు ఎలా వచ్చారో మనకు తెలియదు, కానీ ఒకవేళ వాళ్ళు కూడా కాగడాలు దివిటీలతో వెళ్ళారో లేదో మరి మనకు తెలియదు. కానీ తర్వాత కాసేపటికి ప్రార్థిస్తుండగా 3 సార్లు ప్రార్థించిన తర్వాత వచ్చినటువంటి శత్రు సమూహం చూశారు. శత్రు మోక వాళ్ళు మాత్రం దివిటీలతో వచ్చారట. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మాట గమనించవచ్చు. అనగా వెలుతురు లేదు, చీకటి. చీకట్లో ఏం జరిగిందంటే ఆ గాఢాంధకారం లోయ అని అన్న కెద్రోను వాగును ఉద్దేశించి ఆ గాఢాంధకారపు అనుభవంలో ఘోరంగా ఆయన ప్రార్థిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రసవ వేదన పడుతున్నాడు. దేవుని స్తోత్రం. కర్మేలు పర్వతం మీద ప్రసవ వేదన పడినటువంటి ఏలియా ప్రవక్త కన్నా గొప్పవాడైనటువంటి యేసు కలువరి సిలువకు వెళ్ళడానికి ముందుగా ఆ తోటలో ఆ కటిక చీకటిలో ఆయన ప్రసవ వేదన పడ్డాడు. హీ వాస్ ట్రావైల్డ్. మరింత ఆతురంగా ఆయన ఆతురపడి ప్రార్థించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, చీకట్లో ఏం జరిగిందంటే చీకట్లో ప్రార్థన జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితపు చీకటి అనుభవాల్లో, వెలుగు లేని అనుభవాల్లో, వెలుగు తొలగించబడినటువంటి అనుభవాల్లో, వెలుగును కొంతమంది నిషేధించినటువంటి బహిష్కరించినటువంటి అనుభవాల్లో ప్రార్థన అవసరమైనది. గెత్సెమనే చీకటిలో, ఆ తోట చీకటిలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. చీకట్లో వెలిగేటువంటి చిరు దీపం లాంటిది ప్రార్థన. చీకటిని తొలగించేది, చీకటిని హరింపజేసేది ప్రార్థనే. ఆత్మీయ అంధకారం అలుముకుంటున్నప్పుడు అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి అభ్యర్థించడం తప్ప వేరొక మార్గం లేదు. ఆత్మీయ అంధకారం, నేను మరలా గుర్తు చేస్తున్నాను, ఆత్మీయ అంధకారం మన చుట్టూ అలుముకుంటున్నప్పుడు అద్వితీయుడైన దేవుణ్ణి అభ్యర్థించడం తప్ప మనకు వేరొక మార్గం లేదు. There is no alternative rather than praying unto the Lord during your time of darkness. నీ యొక్క చీకటి సమయంలో అదే మార్గం, అదే పరిష్కారం. యేసు అదే చేశాడు. యేసు డైలమాలో ఉన్నప్పుడని కాదు, యేసు డైరెక్షన్ పొంది ఇక అంతా ప్లాన్డ్గా ఉంది. ఆ మేడగది నుంచి ఆ వాగు దాటి తోటకొచ్చి, తోట నుంచి కొండకొచ్చి, కొండ నుంచి సమాధికి వెళ్ళి, సమాధి నుంచి గలిలయకి వెళ్ళి, గలిలయ నుంచి మళ్ళీ కొండకెళ్ళి, కొండ మీద నుంచి ఆరోహణం అయిపోయాడు. ఎవ్రీథింగ్ వాస్ ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నమాట చీకట్లో ఏం జరిగింది. నెంబర్ 1, చీకట్లో ప్రార్థించడం అనేది జరిగింది. ప్రభు ప్రార్థించాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 46 వచనాల వరకు మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. ఆ చీకట్లో ఏం జరిగింది. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రాణము విడవడానికి ముందుగా ప్రార్థించాడు. సిలువ ప్రారంభంలోనే ఆయన ప్రార్థనతో సిలువను ఆరంభించాడు, సిలువను అనుభవించాడు.
సిలువ యొక్క సమాప్తిలో కూడా, ముగింపులో కూడా ప్రార్థన. ప్రారంభంలోనూ లేకపోతే ముగింపులోనూ పరిసమాప్తిలోనూ ఆయన ప్రార్థన చేశాడు అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆ చీకటిలో, గెత్సమనే చీకటిలో, తోటలో చీకటిలో రాతివేత దూరం వెళ్ళి శిష్యులకి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. గిన్నెను గురించి, గిన్నెను తొలగిస్తావో లేదో, తొలగించాల్సిందే అని డిమాండ్ చేయలేదు ఆయన. ఇంకొక అరగంటలోపో లేకపోతే గంటలోపో గిన్నెను తొలగించు అని అనలేదు. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, గిన్నెలోనిది నేను తాగాలని నీ ఇష్టం అయితే ఐఎమ్ రెడీ టు డ్రింక్ ఫ్రమ్ ఇట్. దుప్పటిలోంది చంపుకొని తినాలి అనేది పేతురు విషయంలో దేవుని చిత్తం అయితే, గిన్నెలో ఉన్నది తాగాలి అనేది పేతురు యొక్క గురువు గారైనటువంటి యేసు విషయంలో దేవుని చిత్తం. రెండో విషయం, చీకట్లో ఏం జరిగిందంటే, చీకట్లో ప్రాణార్పణం జరిగింది, ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఇన్ ద డార్క్నెస్ హీ ఆఫర్డ్ ప్రేయర్. నంబర్ 1, ఇన్ ద డార్క్నెస్ హీ ఆఫర్డ్ హిజ్ లైఫ్. చీకట్లో, పాత రోజుల్లో స్టూడియోల్లో డార్క్ రూమ్స్ అనేవి ఉంటాయి. ఆ డార్క్ రూమ్స్లో డెవలప్మెంట్ జరుగుతుంది. ఏం డెవలప్మెంట్ అంటే, తీయబడిన ఛాయాచిత్రాల యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డార్క్ ఎక్స్పీరియన్సెస్లో, డార్క్ డేస్లో నీ డెవలప్మెంట్ జరుగుతుంది, గుర్తుపెట్టుకో. డిజీజ్ డేస్లో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డేస్లో నీ డెవలప్మెంట్ జరుగుతుంది, స్పిరిట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ ఫిలిం తీసుకొని దాన్ని వాష్ చేసి, దాన్ని నీట్గా చేసి, దాన్ని డెవలప్ చేస్తున్నారు, దాన్ని ప్రింట్ ఇస్తున్నారు. అలాగే డార్క్ రూములో డెవలప్మెంట్. దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా అటువంటి డెవలప్మెంట్ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. లైట్ ఎక్కడ ఎక్స్పోజ్ కావాలో అక్కడ ఎక్స్పోజ్ కావడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. డార్క్ రూములో అయినా కానీ, లైట్ ఉన్న రూములో అయినా కానీ నిన్ను డెవలప్ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, చీకటి అనుభవంలో, తిమిరపు అనుభవంలో ప్రార్థన జరిగింది, తీరని వేదనతో ప్రార్థన జరిగింది. ఆ తిమిరపు అనుభవంలో తనువును అర్పించేటువంటి, తనువు చాలించేటువంటి అనుభవం కలిగింది. యేసు ప్రార్థించాడు, ప్రాణాలు అర్పించాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఎస్, స్తోత్రం, స్తోత్రం. చాలండి సార్. 2వ వచనం నేను చదువుతున్నాను. అతడు ఒకనాటి రాత్రి యేసు దగ్గరికి వెళ్ళి, రబ్బీ, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడని మాకు తెలుసు, నువ్వు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవడూ చేయలేడు అని అన్నాడు. దేవుని స్తోత్రం. ఒకనాటి రాత్రి, ఆ రాత్రి చీకటి సమయంలో యేసు ప్రార్థనా సమయానికి ముందుగా యేసును కలుసుకున్నటువంటి పరిసేయుడు ఒకని గురించిన ప్రస్తావన అక్కడ చూస్తున్నాం. పగలు వచ్చే ధైర్యం లేక, పగలు వచ్చే సాహసం చేయలేక, పగలు రావడానికి తెగించలేక, కానీ అదే సమయంలో ఇంచుమించు 3 సంవత్సరాల తర్వాత తెగించి అరిమతయి యోసేపును కలుసుకున్నటువంటి నికోడెమస్ని మనం చూస్తున్నాం. అరిమతయి యోసేపు తెగించాడు వాస్తవమే, అదే సమయంలో తెగించినటువంటి నికోదేమును కూడా చూడగలం. తెగించలేకపోయినటువంటి నికోదేముని 3వ అధ్యాయంలో చూస్తే, 7వ అధ్యాయంలో కూడా తెగించలేకపోయిన నికోదేమును చూస్తే, కానీ 19వ అధ్యాయంలో తెగించినటువంటి, అనగా 15 అధ్యాయాల తర్వాత ఎక్కడి నుంచో ఆయనకు వచ్చింది తెగింపు. ఒక సహోదరుని బట్టి, ఒక స్నేహితుడిని బట్టి, తన తోటి సన్హెద్రిన్ సభ్యుడిని బట్టి ఆయనకు వచ్చిన తెగింపు. దేవుని స్తోత్రం. 3వ విషయము, చీకట్లో జరిగిన విషయం. ఎప్పట్లోలాగా అంత ఎలక్ట్రిసిటీ, అంత లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ లేవు. ఎలక్ట్రిక్ బల్బుని థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనుగొనలేదు. దానికి ముందు అనేక సంవత్సరాలు క్రితం, 1800 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాకపోతే నిన్న మొన్న జరిగినంత తాజాదనం దీంట్లో కనిపిస్తుంది. బైబిల్ విషయాలన్నీ చదువుతున్నప్పుడు 2000-3000 సంవత్సరాలు అయినప్పటికీ, 4000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు అయినప్పటికీ నిన్నటి తాజాదనం కనిపిస్తుంది దీంట్లో, నేటి తాజాదనం కనిపిస్తుంది. అది బైబిల్ యొక్క ప్రత్యేకత. ఆత్మచేత రాయబడిన పుస్తకం కనుక అలాగే ఉంటుంది. 3వ విషయము,
ప్రాకులాడడం జరుగుతుంది. చీకట్లో ప్రాకులాడుతున్నాడు ఒక వ్యక్తి, ఒక పరిచయుడు. ప్రభువును కలుసుకోవాలని, ప్రభువుతో మాట్లాడాలని, ప్రభువును పొగడాలని, ప్రభు దగ్గర నుంచి ఏదో తెలుసుకోవాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చీకట్లో రాత్రంతా యబ్బోకు రేవు దగ్గర కుస్తీ పడినటువంటి, పోరాడినటువంటి యాకోబు మనకు తెలుసు. ప్రాకులాడేటువంటి అనుభవం చీకట్లో నికోదేము యొక్క ప్రాకులాట మనకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. 4వ విషయం, అయితే చివరి విషయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఒక స్త్రీని గురించి రాయబడింది. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా, అనగా 7 దెయ్యాలు ఇంతకుముందు నివసించినటువంటి మరియా, 7 దెయ్యాలు నివసించినటువంటి ఆ స్త్రీ ఇప్పుడు దేవుని ఆత్మను కలిగినటువంటి, దేవుని తలంపు కలిగినటువంటి, దేవుని కుమారుని గురించినటువంటి నిరీక్షణ కలిగినటువంటి, దేవుని కుమారుని దేహానికి ఏదో పరిచర్య చేయాలని ఆశించినటువంటి ఆ ఆశ ఆమెలో ఉంది. దురాత్మలు పోయినాయి, దైవికమైన తలంపులు ఆమెలోకి వచ్చేసాయి. 4వ విషయం, చీకట్లో ప్రయాణం జరిగింది. సాధారణంగా చీకట్లో ఎవరు ప్రయాణం చేయరు, ఏమో చీకట్లో ప్రయాణం చేసింది. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైన చీకట్లో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నా మాటలు ముగించేస్తున్నాను. 4 విషయాలు, చీకట్లో ప్రార్థించడం జరిగింది, ప్రాణాలు అర్పించడం జరిగింది, పాకులాడడం జరిగింది, చీకట్లో ప్రయాణం జరిగింది. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. చీకట్లో జరిగినటువంటి 4 విషయాలు మీరు మాకు గుర్తు చేశారు. మేము మీలాగా ప్రార్థించాలని, మీలాగా ప్రాణాలు అర్పించాలని, నికోదేములాగా నిన్ను పొగడ్డానికి, నిన్ను కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి పాకులాడాలని, 4వదిగా మరియలాగా ప్రయాణించాలని, నిద్రను త్యాగం చేసి, సుఖాన్ని త్యాగం చేసి, ఆ చీకట్లో నడుచుకుంటూ, ఆ రాళ్ల బాటలో, ముళ్ళ బాటలో నడుచుకుంటూ, స్థలం కాని ఆ స్థలానికి మేము ప్రయాణించాలని. మా ముందున్న ప్రయాణం కష్టతరమైంది, అయినప్పటికీ గమ్యం గగన కుసుమం కాదని మీరు మీ వాక్యం ద్వారా మీరు మాకు గుర్తు చేస్తున్నారు. తండ్రి, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తాం. మా చీకటి దినాల్లో ఇటువంటి అనుభవాలు మేము కలిగి ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.